పవన్ కళ్యాణ్ గారు అతను కష్టపడి పార్టీని ఈ విధంగా ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చిరంజీవి ఏంటి ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది ఈ రోజున జనసేన పార్టీగా మారిందేంటి అని చిరంజీవి వ్యాఖ్యానించటం ఏంటని చెప్పి కొంతమంది గుడ్డలు చూసుకుంటున్నారు. చిరంజీవి ఏమైనా ముందు ముందు రోజుల్లో జనసేన పార్టీలో ఏమైనా చేరి ఇటు తమ్ముడు ఇటు అన్న అసలు ఒక్కరిని తట్టుకోవడమే చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో ఉంటే మనం తట్టుకోగలమా అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు అనిపిస్తుందండి. వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారైనా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అయినా ఇబ్బందిలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నా ఆదుకున్నాడా? ఏనాడు కూడా జనసేన పార్టీకి సపోర్ట్ పలకని చిరంజీవి ఈ రోజున జై జనసేన అంటమేంటి? ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది జనసేన పార్టీగా మారిందని చెప్పి చిరంజీవి అంటమేంటని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. ఒకటి మనం ఆలోచించినట్లయితే ఈ పోయిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేని సమయంలో చిరంజీవి గారే స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు విశ్వంబర సినిమా ఎక్కడో చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి పిలుచుకొని 5 కోట్ల రూపాయలు చెక్కు రాసించిండు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి. ఎలక్షన్లు ప్రచారం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రామ్ చరణ్, చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు, ఉపాసన గారు, అట్లాగే అల్లు అరవింద్ గారు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మద్దతు పలికారు.